హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మా పాప ఒక లంచ్ డేట్‌కైతే వెళ్తున్నాము. తర్వాత మా ఇంట్లో కొన్ని ఐటెమ్స్ అయితే షాప్ చేయాల్సింది. అది కూడా చూస్తాము. ఏంటి ఒక చేతిలో గొడుగు, ఇంకో చేతిలో ఈ పార్సెల్ అనుకుంటున్నారా? మా ఇంటికి అమెజాన్‌లో ఒక ఓపెన్ వార్డ్‌రోబ్ అయితే బుక్ చేసుకున్నాము. బట్ అది మాకు నచ్చక రిటర్న్ ఇవ్వడానికైతే వెళ్తున్నాము. మనకి ఇండియాలో లాగా వచ్చి ఇక్కడ పికప్ అయితే చేసుకోరు. అమెజాన్ డెలివరీ పాయింట్స్ ఉంటాయి, కలెక్షన్ పాయింట్స్. అక్కడికి వెళ్ళి అయితే డ్రాప్ చేయాలి. ఆకలి దంచేస్తుంది నాకు, సాన్వికి. సో మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక చిన్న రెస్టారెంట్, దాని పేరు జర్మన్ డోనర్ కబాబ్ అనమాట. అక్కడికి వచ్చి ఒక కెసిడియా ఆర్డర్ పెట్టుకున్నాము. చూసారా రెస్టారెంట్ యాంబియన్స్ అది ఎంత బాగుందో. సాన్వికి అయితే ఈ ప్లేస్ చాలా ఇష్టం. సో తనైతే బాగా ఎంజాయ్ చేసింది. సో లంచ్ అయితే అయిపోయింది. సో అయ్యాక మాకు డిజర్ట్ అయితే మాత్రం చాలా కంపల్సరీ. ఇక్కడ కాస్పాస్ అనే ఒక డిజర్ట్ ప్లేస్ ఉంటుంది. అక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డిజర్ట్స్ దొరుకుతాయి. చూసారా ఎన్ని రకాల ఫ్లేవర్స్ ఉన్నాయో, ఒక దాన్ని మించి ఒకటి. కుకీస్, కేక్స్, బ్రౌనీస్, వాట్ నాట్, చాలా అయితే చాలా ఉన్నాయి. ఇది రెస్టారెంట్ యొక్క యాంబియన్స్. మనం కూర్చోబోయే ప్లేస్ అనమాట ఇది. బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్, సూపర్ ఉంది. ఇదేంటి మెన్యూ ఇంత ఉంది, చదవడానికి ఒక గంట అయితే పట్టేలా ఉంది. మా పాప అయితే నాకు ఇదే కావాలి ఇదే కావాలని చెప్పి డిమాండ్ చేసింది. సరే అని ఓకే చెప్పాను. సో ఇక్కడ ఇంకా రకరకాల స్మూదీస్, స్లషీస్, వామ్మో చాలా ఉన్నాయి. నేను సాన్వికి అయితే ఒక 20 pounds అయితే ఇచ్చి పంపించాను. నాకు రిటర్న్ తీసుకొచ్చి ఇంత డబ్బులు అయితే ఇచ్చింది. ఇవి యూకే కరెన్సీ 5 pounds అనమాట. ఇది అంటే ఇంచుమించు 500. ఇవి 1 pound కాయిన్స్. అలా 3 ఇచ్చింది, నేను ఒక 5p ఇచ్చింది. సో కమెంట్ చేయండి అసలు డిజర్ట్ కాస్ట్ ఎంత ఉంటుందో చూద్దాము. టేస్ట్ అయితే మాత్రం అమేజింగ్ ఉంది. చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ షాపింగ్ అని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్దాము. ప్రైమార్క్. యూకేలో ఈ పేరు తెలియని వాళ్ళంటూ ఉండరు, అంత ఫేమస్. ఊరికొకటి ఉంటుంది. ఇందులో ప్రతిదీ దొరుకుతుంది మనకి, ఇంక్లూడింగ్ చెప్పులు, యాక్సెసరీస్, హ్యాండ్ బ్యాగ్స్, మేకప్, వాట్ నాట్. ఇంట్లో కావాల్సిన బెడ్షీట్స్ కానీ, టవల్స్ కానీ, వాట్స్ ఎవర్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇది గర్ల్స్ ఫేవరెట్ స్పాట్, నా పర్సనల్ ఫేవరెట్ స్పాట్. హ్యాండ్ బ్యాగ్స్ రకరకాలు ఉంటాయి అన్నమాట. అన్నీ బడ్జెట్ రేంజ్లో ఉంటాయి. కొన్ని లైక్ 20-30 pounds కూడా ఉంటాయి. ఇదైతే 12 pounds హ్యాండ్ బ్యాగ్, చిన్నది, చాలా క్యూట్గా ఉంది కదా. ఇవన్నీ యాక్సెసరీస్ అనమాట. అమ్మో ఇవి అయితే నా చెవులకి చాలా పెద్దగా ఉన్నాయి. ఇవంతా మేకప్ స్టఫ్. డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ జీన్స్ అయితే దొరుకుతాయి. సో అలా ఎస్కలేటర్ ఎక్కితే మనకి పైన కిడ్స్ సెక్షన్ అండ్ హోమ్ వేర్ సెక్షన్ ఉంటాయి. ఇవి కిడ్స్ నైట్ డ్రెస్సెస్ అనమాట. 6 pounds, 7 pounds, 10 pounds ఆ రేంజ్లో అయితే ఉంటాయి. క్యూట్గా ఉన్నాయి కదా ఈ ఫ్లఫీ స్టిచ్ చెప్పులు. నా కూతురు చూసిందంటే కావాలంటది, తప్పుకుందాం. సో ఇది హోమ్ వేర్ సెక్షన్ అనమాట. ఇందులో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పాట్స్ అండ్ ప్లాంట్ పాట్స్ ఇవైతే ఉన్నాయి. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది, క్యూట్గా ఉంది కదా. అండ్ ఆఫర్లో కూడా ఉంది. 10 poundsది 5 poundsకి వస్తుంది. అబ్బో లైట్ కూడా వెలుగుతుంది అనుకుంటా. వావ్ బాగుంది. ఇదేదో నచ్చింది నాకైతే. ఇంట్లో పెట్టడానికి బాగుంటుంది, తీసుకుందాం. ఏంటి నిజం ట్యూలిప్ ఫ్లవర్స్లో ఉన్నాయి కదా, నాకు కూడా చాలా నచ్చింది. అందుకే ఇది ఒకటి పిక్ చేశాను. 8 pounds. డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి బాగుంటుంది. మాది ఉన్నది గ్లాస్ డైనింగ్ టేబుల్ అనమాట. సో దాని మీద బాగుంటుందని తీసుకున్నాను. ఇలా చూస్తూ ఉంటే ఇందులో చాలా ఉంటాయి. సో నేనైతే నడిచి టైర్డ్ అయిపోయాను, సాన్వి కూడా టైర్డ్ అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వచ్చేసాము. ఇవి మేము తీసుకున్న ఐటమ్స్. ఇవి టీవీ పక్కన అటువైపు ఇటువైపు బాగుంటాయి పెట్టడానికి అని చెప్పి 2 తీసుకున్నాము. అండ్ దానికి గ్లాస్ టంబ్లర్ కావాలి, వాటర్ టంబ్లర్ అని చెప్పి గొడవ పెట్టింది. సో అది తను తీసుకుంది. ఇంకొక 2-3 కీ చైన్స్ సంథింగ్ ఏవో తను తీసుకుందనమాట. అలా వెళ్ళి ఒక 30 pounds అయితే బిల్ చేసి వచ్చాము. సో ఇవాళకి ఇది చాలా బాగా అనుకున్నాం ఇంకా. సో నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ థాట్స్ ఎలా ఉన్నాయో కమెంట్లో పెట్టండి. సో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.